మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. గడిచిన సంవత్సరం అంతట్లో ప్రభు నీ కాపుదల కింద మమ్మల్ని అందరినీ భద్రపరిచి మా కుటుంబాలను, మా బిడ్డలను, మా కుమార్తెలను ప్రభు ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని సజీవుడిగా లెక్కించి నీ పరిశుద్ధ స్థితిలో జీవింపజేసిన విధానాన్ని బట్టి నీ వందనాలు తండ్రి. అనేక తల్లిదండ్రులు ప్రభు మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీ వందనాలు. మా నీతి మా భక్తి కాదు ప్రభు, కేవలం బట్టి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆయన సన్నిధిలో లెక్కించిన విధానం బట్టి నీ వందనాలు తండ్రి. మన ఆయన నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రభు ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన క్రొత్త వారిని వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభు మా తండ్రి మా జీవితాలను క్రొత్తగా చేసి నీ సన్నిధిలో వాడుకున్నట్టు చూపించుతుంది నాయన. పనికి మానిన పాత్రలని పారవేయక పని చేసే పాత్రలుగా, ప్రార్థన చేసే పాత్రలుగా నీకు తండ్రి నీకు స్తోత్రములు. మా దయగలిగిన ప్రభు దావీదు మహారాజు సెలవించినట్టు నా ప్రాణమైన భావాన్ని సన్నిధించము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామం సన్నిధించము, నా ప్రాణమైన భావాన్ని సన్నిధించము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరుపుము. ఆయన నీ సంకటములను కుదుర్చువాడు, నీ దోషములను క్షమించువాడు. నీ తండ్రి సమాధిలో నుండి నీ ప్రాణాలను విమోచించున్నాడు, కరుణ కటాక్షము నీ కిరీటంగా ఉంచుతున్నాడు అని సెలవించిన ప్రభ మా తండ్రి మా తండ్రి నేనేమై ఉన్నానని చిత్తమైనందుకు పదాలు చెల్లిస్తున్నాము. మా తండ్రి విశ్వాసం లేకుండా ఎవరు తండ్రి ఇష్టలై ఉన్నారు ప్రభ, సాగినంత విశ్వాసం ప్రభ మాకు అనుగ్రహించి నీకు నమ్మకమైన బిడ్డలుగా ఉంచి తండ్రి నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా ప్రభ క్రొత్త పేరును, క్రొత్త హృదయాన్ని, క్రొత్త మనసును మాకు అనుగ్రహించి ప్రభు నీ స్తోత్రములు. ఏ నామమున రక్షణ లేదు, నామమున రక్షణ. ఆకాశం చేయబడిన మనుషులలో ఏ నామమున రక్షణ లేదు ప్రభు. మా తండ్రి నీ పాదముల వందనాలు చెల్లించుకుంటున్నాం. మా దయగలిగిన తండ్రి మా నాయన నీ దాసుల ద్వారా ప్రభు ఏమైతే ఉన్నారు మరి తండ్రి నాయన తన సంవత్సరంలోనికి కావలసినటువంటి జీవన ఆశీర్వాదములు మాకు దయచేయండి. మా తండ్రి మా సంఘాన్ని దీవించి ప్రభు, సంఘాన్ని ఆయన అత్యధికముగా ఆశీర్వదించి చలంచలగా చూపించి శాంతి, సమాధానం, సంతోషం దయచేయండి. పౌరు చెప్పినట్లుగా ఎల్లప్పుడూ సంతోషించండి, మరలా చెప్పుదని సంతోషించలేదు ప్రభు. సహోదరుల ఐక్యత కలిగి జీవించడం ఎంత మేలు, ఎంత మనోహరము. అది ఆహారంలో గడ్డం మీదుగా పారి దేవాలయపు సబ్కాయ అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండమని వాక్యం సెలవిస్తుంది ప్రభు. ఐక్యత, ప్రేమ, సమాధానం ఆయన మీరు మాకు దయచేయండి. మీరు సమాధానకారులు ప్రభావి స్తోత్రములు తండ్రి. ఆమేన్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. స్తోత్రం 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 పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదములు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఆకాశం సింహాసనం, భూమి నీ పాదపీఠం. ఇదిగోనైనా పాదపీఠం దగ్గర వచ్చి మరి పెట్టుకొచ్చినాం తండ్రి. మరాయించి వాక్యాలు దయచే ప్రభా. గడిచిన సంవత్సరం నుంచి సంవత్సరం వరకు తండ్రి మమ్మల్ని సజీవ సంఖ్యలో ఉంచి నీ ఉచితమైన కృప చేత మమ్మల్ని కాచి కాపాడి రక్షించినందుకు నీకు వెళ్ళని స్తోత్రులు స్తోత్రాలు ప్రభా. జరగబోయే సంవత్సరంలో కాచి కాపాడి నీ రెక్కల చాటు వరకు పరుచుకో తండ్రి. ఇదిగో తండ్రి మాకు ఎవరికి లేదంటే మాకు ఇచ్చావు తండ్రి. నీకు వెళ్ళని స్తోత్రులు స్తోత్రాలు ప్రభా. మీ ఉచితమైన కృప చేత మమ్మల్ని దీవించి ఆశీర్వదించావు తండ్రి. నీకు వెళ్ళని స్తోత్రులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి మరి ముఖ్యంగా తండ్రి ఇక్కడ చేసిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించు ప్రభా. ముఖ్యంగా ఇదరాము గారిని బట్టి వందనాలు తండ్రి. వాళ్ళకి ఇచ్చిన కుమారుని బట్టి స్థుతులు స్తోత్రాలు తండ్రి. నీకే స్థుతులు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి ఈ ప్రార్థన దీవించి ఆశీర్వదించు తండ్రి. మరి ఇదిగో ప్రభా సంఘమును ఇంకా తండ్రి అభివృద్ధి పరిచి తండ్రి సంఘం సరిహద్దులు విశాలపరచదేవానికి వెళ్ళిన స్థుతులు స్తోత్రాలు ప్రభా. శ్రీ సమాజాన్ని తండ్రి వివాహాన్ని సండే స్కూల్ పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. నీకు వెళ్ళిన స్థుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి మరి ఈ సంవత్సరాంతం నుంచి సంవత్సరాంతం వరకు తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి తండ్రి నీ కృప చేత మమ్మల్ని దీవించి ఆశీర్వదించినందుకు వేలైన స్థుతులు స్తోత్రాలు జరిపించుకోండి. ఈ చిన్న ప్రార్థన సన్నిధికి చేర్చుకోమని ప్రవేశం పాపని ప్రార్థించి వినయంతో వేడుకొనుచున్నాం తండ్రి.
ముందుగా నాకు అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి ఎన్నికటి వారికి రెండవ వందనాలు చెల్లించుకుంటున్నాను. హబక్కూకు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుకున్నాం. ప్రవక్త హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా నిండు కూర్చిన వార్త విని నేను భయపడుతున్నాను. యెహోవా సంవత్సరము జరుగుతుండగా నీ కార్యము నూతనపరచును. సంవత్సరం జరుగుతుండగా దానిని తెలియజేయము. కోపించుచుని ఆశ్చర్యము జ్ఞానం తెచ్చుకును. దేవుడు తేమాల నుండి బయలుదేరుచున్నాడు. పరిశుద్ధ దేవుడు ఆరాసులో నుండి వేంచేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశాల మండలమంతటను కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తం నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నది. అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. దేవుడి చిన్న వాక్యం మనం ఇంటికి మూసుకుంటాం. ప్రేమ వలన ఆదరణయందు, ఆత్మ ఎందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నాయనగా మీరు ఏక మనసు గలవారున్నట్లు ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారుగా ఉండి ఒకదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయండి. కక్ష చేతనైనను వృద్ధాతిశయం చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనసు గలవారే ఒకరినొకడు తనకంటే ఏడుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడలేదు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉంది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సహవాసంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోండి. దేవుని బిడ్డల మన ప్రోగ్రాం ప్రకారంగా మరి న్యూ ఇయర్ కేక్ కట్ చేయడానికి ఇంకా కొద్ది సమయం ఉన్నది. ఈలోపు అనగా 12 గంటలు కావడానికి నా వాచ్ ప్రకారం ఇంకా 10 నిమిషాల సమయం ఉన్నది. ఈలోపుగా ఒక మంచి పాట, నాకు ఇష్టమైనటువంటి పాట పాడాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి నాతో కలిసి అందరూ కూడా ప్రభు నామాన్ని మహిమపరచవలసిందిగా మనవి చేస్తున్నాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 698వ పాట మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ అనేటువంటి పాట. బహుశా నెంబర్ ఏదైనా మారి ఉండవచ్చు. దాన్ని అనుసరించి మీ దగ్గర పుస్తకాలు ఉంటే క్రైస్తవ సమాజ కీర్తన పుస్తకం కానీ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం కానీ ఉన్నట్లయితే ఈ పాటను జాగ్రత్తగా అనుసరించి పాడుకుందాం. మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ కీర్తన కలిసి పాడుకుందాం. కేక్ కట్ చేయడానికి ఇంకా సమయం ఉంది కనుక పాట పాడుకుందామని మనసులో ఉంది. మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ. మధుర మధురం మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ. మధుర
చేసుకున్నాం.
ఈ యొక్క నూతన సంవత్సరమును బట్టి దేవునికి మనము ఎంతగానైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన ఆయన. మన నీతి, మన భక్తి, మన యోగ్యత కారణము కాదు, కేవలము దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప అని నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ దినాన్ని చూడాలని ఎంతోమంది ఆశించి మరి ఈ లోకయాత్ర ముగించున్నారు. మనమైతే ఈ దినాన ఈ సంతోష సమయంలో మన కుటుంబాలతో కలిసి దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన దేవునికి మనమందరము ఒకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్య భాగంలో నుంచి ఈ నూతన సంవత్సరంలో చిన్న మాటను మన ధ్యానాంశంగా తీసుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఫిలిప్పీ సంఘమునకు పౌలు చేస్తున్న హెచ్చరిక అనండి, లేక సూచన అనండి, లేక సందేశము అనండి. ఫిలిప్పీ సంఘమునకు పౌలు ఇస్తూ ఉన్నటువంటి ఒక సూచన కానీ, లేక ఒక సందేశము కానీ, ఒక హెచ్చరిక కానీ అంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి. దయచేసి మొట్టమొదటి నుంచి ఒకసారి ఆ భాగాన్ని చదవండి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలని ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, ఆశ్చర్యమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్సునగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒకదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను, వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీరు ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమని కలిగిన